వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు అంటున్నాం. మరి ఈ ఆత్మహత్యల పరంపర ఎప్పుడు ప్రారంభమైంది? ముఖ్యంగా గమనిస్తే చరిత్రకారుల ప్రకారం ఈ ఆత్మహత్యలను లోతైన విశ్లేషణ చేయాలి అంటే ఉద్యమాన్ని మనం రెండు భాగాలుగా చేసుకోవాల్సి ఉంటుంది. తొలి దశ ఉద్యమంలో భాగంగా ఎలాంటి ఆత్మహత్యలు జరిగాయి, వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి, మలి దశ ఉద్యమంలో ఉద్యమాల ఆత్మహత్యల ప్రారంభం ఎప్పుడు ప్రారంభమైంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ అంశాలను మనం గమనిస్తే ఇక్కడ 66 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అంటున్నాం. 66 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని గనక గమనిస్తే 6 దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1952 నుండి 2014 మధ్య అంటున్నాం. మరి ఈ కాలంలో తెలంగాణకు సంబంధించిన తెలంగాణ అంశం పట్ల ప్రజానికాన్ని చైతన్యపరచడంలో భాగంగా ఆందోళనలు నిర్వహించబడ్డాయి. ఈ ఆందోళనలో భాగంగా అనేక మంది విద్యార్థులు, అనేక మంది తెలంగాణ ప్రజానికం తమ జీవితాలని అర్పించడం జరిగింది, ఆత్మార్పణ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే మరి 1952 నుండి 2014 మధ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజల సమస్యలను ప్రస్తావించడంలో జరిగిన ఆందోళన నేపథ్యంలో అనేక మంది తమ ప్రాణాలని అర్పించడం జరిగింది. 1952 కేంద్రంగా మరి ఈ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది, ఏ సందర్భంలో ప్రారంభమైంది, ఇది ఇంపార్టెంట్. 1952 అనగానే మనకి ముల్కీ ప్రస్తావన ప్రారంభమవుతుంది. అసలు ఈ ముల్కీ అనేది ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది గమనిస్తే బహుమనీ కాలంలో ప్రారంభమవుతుంది. ప్రారంభమైన ఈ ముల్కీ నిజాం కాలం నాటికి అది ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా 5వ నిజాం కాలానికి అది ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. ఆ ఉద్యమం కాస్త 6వ నిజాం కాలం నాటికి, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలం నాటికి ఉధృతంగా మారడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన 6వ నిజాం ఏం చేశాడు, 2 ఫర్మానాలను జారీ చేయడం జరుగుతుంది. సాధారణ ఉద్యోగుల జాబితాలను లెక్కించాడు, గెజెటెడ్ ఉద్యోగుల జాబితాలను లెక్కించే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ సమస్య చల్లార్చబడలేదు. క్రమంగా తీసుకున్న పరిణామాల నేపథ్యంలో 7వ నిజాం కాలంలో కూడా ఈ ముల్కీ సమస్య అనేది ఉధృత రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. మరి 7వ నిజాం ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అవుతున్నాడు. మరి ఈ ఉస్మాన్ అలీ ఖాన్ 2 ఫర్మానాలు జారీ చేస్తున్నాడు. ఒకటి గమనిస్తే 1919 ఫర్మానా అంటున్నాం, 2 గమనిస్తే 1933 ఫర్మానా అంటున్నాం. ఇలా 2 ఫర్మానాలను జారీ చేశాడు 7వ నిజాం. సో మొత్తంగా 1933 ఫర్మానా ప్రకారం ముల్కీ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఆపరేషన్ పోలో నిర్వహించబడింది. ఎప్పుడు నిర్వహించబడింది, 1948 సెప్టెంబర్. ఎప్పుడు ఉంటుంది ఇక్కడ మనకి 1948లో మనకి ఆపరేషన్ పోలో అనేది నిర్వహించబడడం జరుగుతుంది. తద్వారా మనకేమవుతుంది, హైదరాబాద్ సంస్థానం కాస్త భారతీయ యూనియన్లో విలీనపరచడం జరిగింది. 1952లో ఏం జరుగుతుంది, దేశ చరిత్రలోనే మొట్టమొదటి ఎన్నికలు అనేవి నిర్వహించబడడం జరిగింది. ఎన్నికల సంఘం ద్వారా మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అందుకే ఈ సంవత్సరాన్ని ఈ ఎన్నికలను ఏమంటున్నాం, మొదటి సాధారణ ఎన్నికలు అంటున్నాం. సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అంటున్నాం, సాధారణ ఎన్నికలు అంటున్నాం. మొదటి సాధారణ ఎన్నికలుగా వీటిని పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎన్నికలు హైదరాబాద్ కేంద్రంగా కూడా నిర్వహించబడ్డాయి. మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా ఎవరి అధ్యక్షతన, బూర్గుల రామకృష్ణారావు. ఇతన్ని మనం ఏమంటున్నాం, పుల్లమరాజు రామకృష్ణారావు అంటున్నాం. సో ఇలాంటి బూర్గుల రామకృష్ణ అధ్యక్షతన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రభుత్వం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య, అతి ముఖ్యమైన సమస్య, మొట్టమొదటి సమస్య ఈ ముల్కీ సమస్య. సో ఏ విధంగానైతే వరంగల్ కేంద్రంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో, కారణాల నేపథ్యంలో ఉద్యమం అనేది వరంగల్ కేంద్రంగా ప్రారంభమవుతుంది. విద్యార్థి కార్యాచరణ సమితి బుచ్చయ్య ఆధ్వర్యంలో ఈ ఉద్యమ ప్రస్థానము అనేది ప్రారంభమవుతుంది. క్రమంగా ఈ ఉద్యమ భావజాలం అనేది హైదరాబాదుకు విస్తరించడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే మనకి సిటీ కాలేజ్ సంఘటన అనేది జరిగింది. సిటీ కాలేజ్ పత్తర్ఘాట్ కేంద్రంగా జరిగిన సంఘటనే చరిత్రలో మనకి సిటీ కాలేజ్ సంఘటనగా పిలువబడడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఆ తెల్లారే మనకి అఫ్జల్గంజ్ సంఘటన అనేది నిర్వహించబడింది. మరి సిటీ కాలేజ్ సంఘటన, అఫ్జల్గంజ్ సంఘటన, మరి ఈ 2 సంఘటనల సందర్భంలో మరి ఈ 2 సంఘటనలు దేనిలో భాగంగా నిర్వహించబడ్డాయి, 1952 ముల్కీ ఉద్యమంలో భాగంగానే ఇవి జరిగాయి. మరి ఇలాంటి సందర్భంలో దాదాపుగా 10కి పైగా తెలంగాణ ప్రజానికం పోలీసుల కాల్పులో మరణించడం జరిగింది. కొన్ని లెక్కల ప్రకారం, కొంత సమాచారం ప్రకారం గమనిస్తే ఈ సాధారణ రోజువారీ కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, వివిధ రకాల వృత్తులు చేసుకునే వ్యక్తులు అన్నారు. కొన్ని దాంట్లో మనకి విద్యార్థులు చనిపోయారన్నారు. మొత్తంగా గమనిస్తే 10కి పైగా ప్రజానికం అనేది పోలీస్ కాల్పులో మరణించారు అనేది వాస్తవం.
సో అది మనకి 1952లో జరిగిన పరిణామం. సో ఇలాంటి క్రమంలోనే 1956లో ఏం జరుగుతుంది, 1956 హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించడం జరుగుతుంది. ఆనాటి మద్రాసులోని ఆంధ్ర రాష్ట్రం, ఆనాటి హైదరాబాద్లోని తెలంగాణ ప్రాంతాలు, ఈ రెండింటి కలయిక ద్వారా మనకి చరిత్రలోకి కొత్త రాష్ట్రం అనేది మొట్టమొదటి రాష్ట్రంగా మారింది, అది ఆంధ్రప్రదేశ్ అనేది. అలాంటి ఆంధ్రప్రదేశ్ 1969లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనవచ్చు. ఇంకా క్లియర్గా గమనిస్తే మనకి తొలి తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభించబడింది. దీన్నే మనం ఏమంటున్నాం, తొలి తెలంగాణ ఉద్యమాన్ని మనము జై తెలంగాణ ఉద్యమము అంటున్నాం. సో జై తెలంగాణ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ఇదే మనకు తొలి తెలంగాణ ఉద్యమం. మరి ఇలాంటి సందర్భంలో జరిగిన పోలీస్ కాల్పుల వలన వివిధ సంఘటనలు, ఆందోళన నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపడం ద్వారా దాదాపుగా 369 మంది విద్యార్థులు, తెలంగాణ ప్రజానికం మరణించడం జరిగింది. అంటే తొలి తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారు ఎంత, దాదాపుగా 369 మంది. మరి ఇలాంటి 369 మంది బలిదానాల జ్ఞాపకార్థమే మనకి అమరవీరుల స్తూపము అనేది నిర్మించబడింది. మరి ఇలాంటి అమరవీరుల స్తూపాన్ని నిర్మించింది ఎక్క యాదగిరి అవుతున్నాడు. సో ఎక్క యాదగిరి అంటున్నాం. అంటే ఇప్పుడు అమరవీరుల స్తూపం గమనించగానే 1969 ఉద్యమంలో బలిదానాలు, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తులు, వివిధ రకాల సంఘటనలు మరణించిన వారి యొక్క గుర్తుగా మనం భావించవచ్చు. ఇలాంటి క్రమంలోనే 2009 నవంబర్ 29 అంటున్నాం. ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుండి ఫ్రీ జోన్కు సంబంధించిన తీర్పు అనేది వెలువడిందో దాన్ని వ్యతిరేకిస్తూ మనకు సిద్దిపేట ఉద్యోగుల గర్జన అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఎక్కడ, సిద్దిపేట ఉద్యోగుల గర్జన అంటున్నాం. ఉద్యోగుల గర్జన అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రకటన ప్రకారం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆత్మహత్యల పరంపర మళ్ళీ మలిదశ ఉద్యమంలో ప్రారంభమైంది. అంటే తొలి దశ ఉద్యమంలో ఎక్కడ గమనిస్తున్నాం, 1952లో గమనిస్తున్నాం, 1969లో గమనిస్తున్నాం. మలిదశ ఉద్యమంలో ఎక్కడ గమనిస్తున్నాం, ఏమవుతుంది, ఫ్రీ జోన్ తీర్పు ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామంతో మళ్ళీ పరంపర అనేది ప్రారంభించబడడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గమనిస్తే ఆ 2009 నుండి 2012 మధ్య ఎప్పటివరకు 2012 చివరి నాటికి 2012 డిసెంబర్ నాటికి దాదాపు 885 మంది మరణించారని తెలంగాణలో ఆత్మహత్యలపై ప్రచురించబడిన పుస్తకం వివిధ రకాల నివేదికల ప్రకారం గమనించిన దాదాపు 1000 మంది మరణించారు. మరి దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తెలంగాణ మూమెంట్ సూసైడ్ సాక్రిఫైస్ మార్టైర్ అనే పుస్తకం మనకి క్లియర్గా వివరణ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1000 మంది క్లియర్ గమనిస్తే 885 మంది మరణించారు అనేది. అంటే మొత్తంగా ఈ మరణాలలో అత్యధిక శాతం ఏంది, మొత్తంగా తెలంగాణ ఏర్పాటు జరగాలి, తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం అలసత్వం వహించడం, తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రం అలసత్వం వహించడం, తెలంగాణ ఏర్పాటుపై జాతీయ ప్రభుత్వాలు, జాతీయ పార్టీలు అలసత్వం వహించడం, ఇలాంటి నేపథ్యంలో కలత చెందిన విద్యార్థి లోకం, కలత చెందిన తెలంగాణ ప్రజానికం మరణం, ఆత్మహత్యలకు వెళ్ళడం జరిగింది. తమ ప్రాణాలు కోల్పోవడం ద్వారా అయినా తెలంగాణ సిద్ధిస్తుందనే భావనలోకి వెళ్ళారు. అలా దాదాపు 885 మంది మరణించడం జరిగింది. మొత్తంగా మొట్టమొదటి మలిదశ ఉద్యమంలో మరణాన్ని గమనిస్తే మనకు శ్రీకాంతాచారితో ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి శ్రీకాంతాచారి కమిటెడ్ టు సూసైడ్ ఎందుకు వెళ్ళాడు, ఆత్మార్పణానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏ సందర్భంలో వెళ్ళాల్సి వచ్చింది గమనిస్తే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఏమవుతుంది హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే నిర్ణయాన్ని ప్రకటించిందో ఇలాంటి సందర్భంలోనే 2009 నవంబర్ 29న రంగదాంపల్లి సిద్దిపేట అంటున్నాం. ఎక్కడ, అది సిద్దిపేట అన్నాం చూడండి, సిద్దిపేట రంగదాంపల్లి సిద్దిపేట రంగదాంపల్లి అంటున్నాం. ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటన చేశాడు. అదే రోజు ఉదయాన్ని అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో అతడు అరెస్టు చేయబడి కేసీఆర్ ఎక్కడికి, ఖమ్మం జైలుకు తరలించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో అతని అరెస్టును జీర్ణించుకోలేని ఎవరు, నల్గొండ మోత్కూరుకు సంబంధించిన కాసోజు శ్రీకాంతాచారి అంటున్నాం. కాసోజు శ్రీకాంతాచారి విద్యార్థి. సో డిసెంబర్ 3న కంచన్బాగ్ అపోలో ఆసుపత్రిలో మరణించడం జరుగుతుంది. అంటే అదే రోజున ఎల్బీ నగర్ చౌరస్తాలో మనకు అతడు
శరీరంపై పెట్రోల్ పోసుకోవడం జరుగుతుంది. ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అతని నోటి నుండి వచ్చిన నినాదమే జై తెలంగాణ అంటున్నాడు. మీడియా సమక్షంలోనే, బహిర్గత సమాజ సమక్షంలోనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. జై తెలంగాణ నినాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇతనితో కాసోజు శ్రీకాంతాచారి కంచన్బాగ్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. క్రమంగా డిసెంబర్ 3న మరణించడం జరిగింది. దీంతో మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యల యొక్క పరంపర మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇక్కడ గమనించారు. 2009 డిసెంబర్ 1వ తేదీన అంటున్నాం. డిసెంబర్ 1వ తేదీన నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య అంటున్నాం. అతడు ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన అశోక్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఆత్మహత్యల యొక్క పరంపర ప్రారంభమవుతుంది. చూడండి, ఒకటి నిజామాబాద్ జిల్లాకు చెందిన కిష్టయ్య, కరీంనగర్ జిల్లాకు చెందిన అశోక్ అంటున్నాం. 2009 నవంబర్ 30న మెదక్ జిల్లాకు చెందిన శ్రీకాంత్, వరంగల్ జిల్లాకు చెందిన బూక్య ప్రవీణ్ తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకునే సందర్భంలో జై తెలంగాణ నినాదాలు ఇవ్వడం జరిగింది. తమదైన నోట్లు రాసి మరణించడం జరిగింది. ఎవరు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు? 2010 జనవరి 19వ తేదీన నల్గొండకు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే సందర్భంలో సూసైడ్ పత్రాన్ని కూడా, సూసైడ్ నోటును కూడా రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను ఆత్మహత్యను చేసుకుంటున్నాను అంటే ప్రధానంగా అక్కడ క్లియర్గా కనబడేది ఏంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేదే వారి యొక్క ప్రధాన డిమాండ్గా మనకు కనబడుతుంది. 2010 ఫిబ్రవరి 20న సిరిపురం యాదయ్య ఎక్కడ? ఉస్మానియాకు సంబంధించిన ఎన్సీసీ గేటు వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. జై తెలంగాణ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ప్రజానికం చూస్తుండగానే అంటే ఉద్యమం ఉధృతమవుతుంది. చూడండి, 2010 ఫిబ్రవరి 20 అంటే అప్పటికే మనకేమవుతుంది? జేఏసీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఎప్పుడు మనకి? 2009 డిసెంబర్ 24. ఏ రోజు అవుతుంది? గురువారము అవుతుంది. చూడండి, ఆ రోజున మనకు కన్వీనర్ ఎవరు? కోదండరాం. కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్యల చేత మనకి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పడింది. క్రమంగా ఉద్యమం ఉద్ధృతానికి వస్తుంది. వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మరి అలాంటి సందర్భంలోనే సిరిపురం యాదయ్య ఉస్మానియా ఎన్సీసీ గేటు వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. జై తెలంగాణ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నినాదం, ఇతని యొక్క మరణం కల్లారా చూసిన ప్రజానికంలో మరింత చైతన్యం అనేది రావడం జరిగింది. సో విద్యార్థి లోకంలో, తెలంగాణ ప్రజానికంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఖచ్చితంగా జరగాలి అనే భావన మరింత బలంగా వెళ్ళిపోయింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ ఇక్కడ క్లియర్గా గమనిస్తే, ఉప ఎన్నికల సందర్భంలో ఓడిపోతే తన ప్రాణాలు మైసమ్మ తల్లికి అర్పిస్తానని మెదక్ జిల్లాకు చెందిన ఇషాన్ రెడ్డి మొక్కుకోవడం జరుగుతుంది. తన మొక్కును తీర్చినందుకు గాను మైసమ్మ తల్లి దేవాలయం ముందు ఆత్మార్పణ చేసుకున్నాడు. ఎప్పుడు ఆత్మార్పణ చేసుకున్నాడు గమనిస్తే 2010 జూలై 31వ తేదీన ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. అంటే ఇషాన్ రెడ్డి మరణానికి కారణం ఏంటి? ఇషాన్ రెడ్డి మరణానికి కారణం ఏంటి అంటే డి శ్రీనివాస్ ఓడిపోతే, ఖచ్చితంగా ఓడిపోయాడు కాబట్టి తను మైసమ్మ తల్లి గుడి ముందు ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. 2011 ఫిబ్రవరి 15న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మహత్య యత్నం చేసిన వరంగల్ జిల్లాకు చెందిన వికలాంగుడు చీరబోయిన కనకయ్య ఇక్కడ గమనించాలి. చీరబోయిన కనకయ్య మరణించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 2011 జూలై 20న మొయినాబాద్కు చెందిన ఆదిరెడ్డి ఢిల్లీలో పార్లమెంటు దగ్గర శాస్త్రీ భవన్ ముందు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదించడం జరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. ప్రజానికం, జాతీయ ప్రభుత్వాలు, జాతీయ మీడియా చూస్తుండగానే తన ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. 2012 మార్చి 24వ తేదీన
అంటే క్రమంగా చూడండి 2009 నుండి ప్రారంభమైన ఈ మలిదశ ఆత్మార్పణాల ప్రస్థానం క్రమక్రమంగా కొనసాగుతూనే ఉంది. 2012 మార్చి 24న వరంగల్ జిల్లాకు చెందిన లూనావత్ భోజ్యా నాయక్ హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. రైట్, భోజ్యా నాయక్ ఈ సమయంలో అతడిచ్చిన నినాదాన్ని కనుక గమనిస్తే ఐ వాంట్ తెలంగాణ, జై తెలంగాణ అనే నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ నినాదాలు ప్రజానికంలో మరింత ఆలోచనను రేకెత్తించాయి, మరింత చైతన్యాన్ని కలిగించడం జరిగింది. 2012 మార్చి 28న బీజేపీ కార్యకర్త అయిన సిరిపురం శ్రీకాంత్ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. జై తెలంగాణ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ ఆత్మహత్యల పరంపర సందర్భంలో ప్రతి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే కోరుకున్నాడు. దానికోసమే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ప్రతి వ్యక్తి యొక్క నోటి నుండి వచ్చిన నినాదం జై తెలంగాణ అవుతుంది. సో మరి అలాంటి జై తెలంగాణ నినాదంతో సిరిపురం శ్రీకాంత్ కూడా మరణించడం జరిగింది. 2012 సెప్టెంబర్ 30న జేఏసీ నిర్వహించిన సాగరహారం కార్యక్రమంలో పాల్గొన్న గుడి రాజిరెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందినవాడు అంటున్నాం, పాల్గొన్నాడు. పోలీసులు ఉపయోగించిన బాష్పవాయువు కారణంగా తీవ్రంగా గాయాల పాలయ్యాడు. క్రమంగా అతడు 2012 అక్టోబర్ 25న మరణించడం జరిగింది. ఉద్యమంలో పాల్గొన్నాడు. లాఠీ దెబ్బలకి పోలీసు యొక్క తూటాలకి కూడా ఎదురొడ్డి ఉద్యమంలోకి ఆ కార్యక్రమంలోకి పాల్గొన్నాడు. ఆ సందర్భంలో జరిగిన ఆ గలాట సందర్భంలో తూటాలకి బలైపోయాడు. ఎవరు? మనకి రాజిరెడ్డి అంటున్నాం. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న తొలి ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ గమనిస్తే ఇక్కడి ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, తొలి అనే పదం నుండి అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే గమనిస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న తొలి న్యాయవాది అంటున్నాం. ఎవరా న్యాయవాది? దేవేందర్ రెడ్డి చరిత్రలో కనబడుతున్నారు. అంటే పూర్తి సమాచారం మనకున్న సమాచారం ప్రకారం గమనిస్తే మొట్టమొదటి తొలి న్యాయవాదిగా దేవేందర్ రెడ్డి ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తొలి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మరణించిన మొట్టమొదటి వ్యక్తి శంకర్ కనబడుతున్నాడు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరణించిన మొదటి వ్యక్తిగా మనకి కాసోజు శ్రీకాంతాచారి కనబడుతున్నాడు. ఉద్యమంలో మరణించిన తొలి వికలాంగుడుగా మనకు చీరబోయిన కనకయ్య మనకి కనబడడం జరుగుతుంది. ఉద్యమంలో మరణించిన మొదటి కానిస్టేబుల్గా కిష్టయ్య కనబడడం జరుగుతుంది. ఇలా తొలి అనే పదాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా అడగవచ్చు క్వశ్చన్ క్లియర్గా గమనిస్తే, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆత్మార్పణాలకు సంబంధించి సరైన అంశాలను ఎంచుకోండి అలా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి న్యాయవాది అయితే దేవేందర్ రెడ్డి, తొలి తెలంగాణ ఉద్యమం అయితే శంకర్, మలి తెలంగాణ ఉద్యమం అయితే కాసోజు శ్రీకాంతాచారి, మొదటి వికలాంగుడు అయితే చీరబోయిన కనకయ్య, కానిస్టేబుల్ అయితే కిష్టయ్యగా పిలుస్తున్నారు. సో అవినాష్ అనే వ్యక్తి టీవీ ఛానల్కు తన మరణ వాంగ్మూలాన్ని కూడా ఈ విధంగా రాశాడు. మరణ వాంగ్మూలాన్ని నేరుగా పంపించాడు. ఏమని పంపిస్తున్నాడు? తన ఒక్కరి ప్రాణాలు కోల్పోతే కొన్ని లక్షల మంది తెలంగాణ వాదులు ఉత్తేజం నింపి తెలంగాణ సాధించుకోవచ్చని, ఆ విధంగా సాధించుకున్న తెలంగాణలో నా తెలంగాణ తమ్ముళ్ళు బానిస సంఖ్యలు తెంచుకొని జీవించగలరని, అందుకోసం తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం జరుగుతుంది. అని చూడండి, ఆ సూసైడ్ నోటును చూడండి, గమనించండి. అతని యొక్క డిమాండ్ ఈ విధంగా ఉంది చూడండి. అంటే నా చావునైనా చూసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? అవినాష్. అదేవిధంగా కొత్తపల్లి జయశంకర్ అంటున్నాం. ఈ విధంగా మనకు ఆత్మార్పణల యొక్క ప్రస్థానం మనకి తొలి తెలంగాణ ఉద్యమంలో, మలి తెలంగాణ ఉద్యమంలో ఉంటున్నాయి. మరి ఇలాంటి ఉద్యమాన్ని నిర్మించడంలో అనేక మంది తోడ్పాటు అందించారు. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని నింపడంలో, పునర్నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మనకి కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అంటున్నాం. మరి ఇలాంటి కొత్తపల్లి జయశంకర్ ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? ఆత్మకూర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరులోని అక్కంపేట గ్రామంలో జన్మించారు. ఎవరు? ప్రొఫెసర్
కొత్తపల్లి జయశంకర్ అంటున్నాం. ఉద్యోగరీత్యా గమనిస్తే వివిధ హోదాలలో పనిచేయడం జరుగుతుంది. మొట్టమొదటి హోదాని కనుక గమనిస్తే సికేఎం కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాడు. సికేఎం కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగింది. కాలక్రమంలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా విధులు నిర్వహించడం జరిగింది మన కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలువబడుతున్నాడు. ది ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఐడియాలజీ ఇన్ తెలంగాణ ఎవరు? కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్. ఇతడు ఒక విద్యావేత్తగానే కాకుండా ఒక రచయితగా కూడా కనపడుతున్నాడు. తెలంగాణ సమస్యలని ప్రస్తావిస్తూ అనేక వ్యాస సంకలనాలను, అనేక రచనలు కూడా చేయడం జరిగింది. అలాంటి రచనలో అతి ముఖ్యమైన రచన గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అంటున్నాం. ఎందుకు ఆ డిమాండ్ ఉంది దాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సో ఏ విధమైన వివక్షతలని, ఏ విధమైన దోపిడీని ఎదుర్కొంటుంది, వీటికి పరిష్కారం రాష్ట్రం ఏర్పాటే, అది చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అంటున్నాడు. రెండోది తల్లడిల్లుతున్న తెలంగాణ అన్నాడు. ఎందుకు? ఇలాంటి సమస్యల్లో నీరు, నిధులు, నియామకాల సమస్యలలో అది తల్లడిల్లుతున్న తెలంగాణ అంటున్నా. తెలంగాణలో ఏం జరుగుతుంది అంటున్నాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది అన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృత అంగీకారం, నిజానిజాలు అంటున్నాడు. వాస్తవాలు ఏంటి, అపోహలు ఏంటి, ఇలాంటి వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు మన ప్రొఫెసర్ జయశంకర్ తనదైన పుస్తకాల ద్వారా. సో ఇతని యొక్క ఆత్మకథను కనుక గమనిస్తే ఒడవని ముచ్చట్లు అంటున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ యొక్క ఆత్మకథ ఒడవని ముచ్చట్లు. దీన్ని రాసింది కొంపల్లి వెంకట్ గౌడ్. చాలా సందర్భాల్లో అడిగారు ప్రశ్న, మళ్ళీ సంధించే అవకాశం ఉంటుంది. కానీ సంధించేటప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ పూర్తి జీవితాన్ని సంధించే అవకాశం ఉంటుంది. క్రింది వానల ప్రొఫెసర్ జయశంకర్కు సంబంధించిన సరైన అంశాలను ఎంచుకోండి, అలా అడిగే అవకాశం ఉంటుంది. అతని జననం నుండి మరణం వరకు అడిగే అవకాశం ఉంటుంది. సో మనకి 2011 జూన్ 21న మరణించడం జరుగుతుంది. ఇతని యొక్క కరణ ప్రక్రియలు హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో నిర్వహించబడ్డాయి. తెలంగాణ సిద్ధాంతకర్తగా మనకు పిలువబడుతున్నాడు. అలాంటి కోవలో మరొక వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అంటున్నాం. మరి ప్రొఫెసర్ కోదండరాం యొక్క అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి అంటున్నాం. ముద్దసాని కోదండ రామిరెడ్డి అనేది ప్రొఫెసర్ కోదండరాం. వృత్తిరీత్యా ఒక అధ్యాపకుడు. మరి ఏ రంగానికి సంబంధించిన అధ్యాపకుడు అంటే ఇతడు మంచిర్యాల ప్రాంతానికి చెందినవాడు. ఇతడు పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడుగా ఉండడం జరుగుతుంది. రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడుగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ విద్యావంతుల వేదిక 2004లో ఏర్పడడంలో ఇతడు క్రియాశీలకంగా వ్యవహరించాడు ప్రొఫెసర్ కోదండరాం. ఒక విద్యావేత్తగా కాకుండా ఒక రచయితగా కూడా తనదైన పాత్రను పోషించాడు. మరి ఎలాంటి గ్రంథాలు రాశాడు గమనిస్తే తెలంగాణ రాష్ట్రోద్యమం గ్రంథాన్ని రాసింది ఎవరు? ప్రొఫెసర్ కోదండరాం అవుతారు. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్రోద్యమం గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. అంతేకాకుండా జేఏసీ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఎప్పుడు ఏర్పడింది ఇది? 2009లో ఏర్పడుతుంది. డిసెంబర్ 24న ఏర్పడుతుంది. డిసెంబర్ 24 అంటే గురువారము అవుతుంది చూడండి. అప్పుడు చైర్మన్గా ఉన్నాడు. ఇతని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. క్రమంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదే కోవలకు చెందిన మూడో వ్యక్తిని గమనిస్తే కేశవరావు జాదవ్ అంటున్నాం. ఇతనే మనం ఏమంటున్నాం? మిస్టర్ తెలంగాణ అంటున్నాం. సో మిస్టర్ తెలంగాణ అని పిలువబడే వ్యక్తి ఎవరు అంటే కేశవరావు జాదవ్. వామపక్ష భావాజాలాలు కలిగిన వ్యక్తుల్లో ఇతడు ఒకడు మనకు కనబడతాడు. విమలకతతో కలిగి ఒక సంస్థను ఏర్పాటు చేయడంలో క్రియాశీలకంగా ఉంటాడు. అది సమీకరణ దశలో భాగంగా అనేక సంస్థలు, ఆ సంస్థ కార్యక్రమాల్లో కూడా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కూడా తన వంతు పాత్రను పోషించాడు. ఇతన్ని మనము మిస్టర్ తెలంగాణ అంటున్నాం. సో ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలోనే తెహజీబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతడు సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని కూడా ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కేశవరావు జాదవ్ ఏర్పాటు చేసిన సంస్థల్లో మొదటిది గమనిస్తే సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అంటున్నాం. ఇక్కడ గమనించండి, తెలంగాణ ప్రజా సమితి అంటున్నాం, తెలంగాణ ప్రజా సమితి అంటున్నాం, పోటీ తెలంగాణ అంటున్నాం, పోటీ తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి. ఈ కన్ఫ్యూజ్ కావద్దు. టీపీఎస్ అంటే మదన్ మోహన్ అంటున్నాం, దాన్ని మన తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అంటున్నాం. అదేవిధంగా పోటీ తెలంగాణ అంటున్నాం. పోటీ తెలంగాణ అనగానే శ్రీధర్ రెడ్డి అంటున్నాం, శ్రీధర్ రెడ్డి అన్నాం. చూడండి, శ్రీధర్ రెడ్డి దీన్ని ఏర్పాటు చేస్తున్నాడు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని కేశవరావు జాదవ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్,
ఈ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే గద్దర్ సంస్థ నుండి విడివడి ఏర్పాటు చేయబడింది తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. ఇందులో విమలక్క కూడా సహాయాన్ని అందించడం జరుగుతుంది. మొత్తంగా నాలుగో వ్యక్తి ఎవరు? బియ్యాల జనార్దన్ రావు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భావజాలాన్ని నింపడంలో, దాన్ని విస్తృతపరచడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో బియ్యాల జనార్దన్ రావు ఒకరు. బియ్యాల జనార్దన్ రావు అనగానే ఆదివాసీ గిరిజనులపైన లోతైన అధ్యాయాలు చేయడం జరుగుతుంది. అధ్యయనాలు చేసిన వ్యక్తి మనకి బియ్యాల జనార్దన్ రావు అవుతున్నాడు. మణికొండ వేదకుమార్ గమనిస్తే ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు మణికొండ వేదకుమార్. మరి ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 2000 సంవత్సరంలో ఇది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. అంతేకాకుండా ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణ అనే సంస్థను ఏర్పాటు చేసింది ఎవరు? మనకి మణికొండ వేదకుమార్. మొదటిది ఏం చేశాడు? ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్. రెండవది ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణ అనే సంస్థని ఏర్పాటు చేశాడు. దానికి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది. సో మరి ఇలాంటి క్రమంలోనే అనేక సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. తమ పరిధిలో విద్యార్థి లోకాన్ని, తమ పరిధిలో ఉద్యోగ లోకాన్ని, తమ పరిధిలో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అందులో గమనిస్తే 2006 సెప్టెంబర్ నెలలో ఎవరి అధ్యక్షతన? పి శంకర్ నాయకత్వంలో తెలంగాణ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ అనేది శంకర్ నాయకత్వంలో ఏర్పాటు చేయబడింది. మరి ఇలాంటి క్రమంలోనే 2006 అక్టోబర్ 27న తెలంగాణ విద్యార్థి వేదిక ఏర్పాటు చేయబడింది. మరి తెలంగాణ విద్యార్థి వేదికను ఎవరు ఏర్పాటు చేశారు? జంజర్ల రమేష్ ఏర్పాటు చేయడం జరిగింది. జంజర్ల రమేష్ దీనికి అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. మరి కార్యదర్శి ఎవరు? శివకుమార్ ప్రధాన కార్యదర్శిగా ఇది ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే 2008 జనవరిలో మనకి ఏర్పడింది తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. ఎవరి ఆధ్వర్యంలో? మనకి వీరగోని చైతన్య గౌడ్. ఇతని ఆధ్వర్యంలో మనకి తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. 2009 నవంబర్ 21వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అనేది ఏర్పడింది. సో ఈ విద్యార్థి జేఏసీకి చైర్మన్గా మనకి పిడమర్తి రవి ఎన్నుకోబడడం జరిగింది. తద్వారా విద్యార్థి సంఘాలు అన్నీ ఏకీకృతమై ఉద్యమంలోకి రావడం జరిగింది. 2010 జనవరి 3న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో అంటున్నాం తెలంగాణ విద్యార్థి మహాగర్జన అనేది నిర్వహించబడడం జరుగుతుంది. మరి ఈ మహాగర్జన ఎప్పుడు? 2010 జనవరి 3న ఎక్కడ? ఉస్మానియా ప్రాంగణంలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అది నిర్వహించబడడం జరిగింది. 2010 జనవరి 23న నిజాం కాలేజ్ ఆవరణంలో తెలంగాణ విద్యార్థి రణభేరి సభ నిర్వహించబడింది. మరి రణభేరిని ఎవరు నిర్వహించారు అంటే బీజేపీ అనుబంధ సంస్థ. దాన్ని మనం ఏమంటాం? ఏబీవీపీ అంటున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటాం చూడండి, మనకి ఏబీవీపీ అంటున్నాం. బీజేపీ అనుబంధ సంస్థ అంటున్నాం. అది విద్యార్థి రణభేరిని నిర్వహించింది 2010 జనవరి 23న నిజాం కాలేజీ ప్రాంగణంలో. ఈ సమావేశానికి హాజరవుతుంది ఆనాటి ప్రముఖ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ హాజరై వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే మేము బేషరతుగా మద్దతు ఇస్తాము అని సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది సుష్మా స్వరాజ్ ఈ సమావేశంలో. అదేవిధంగా 2010 జనవరి 30వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్ఫూర్తితో విద్యార్థులు తెలంగాణ విద్యార్థి లోకం నా రక్తం నా తెలంగాణ పేరుతో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. నా రక్తం నా తెలంగాణ 2010 జనవరి 30న. 2010 ఫిబ్రవరి 7న కాకతీయ విశ్వవిద్యాలయంలో పొలికేక సదస్సు అనేది నిర్వహించబడడం జరిగింది. 2012 ఫిబ్రవరి 15న తెలంగాణ విద్యార్థి గర్జన పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సభ అనేది నిర్వహించబడడం జరిగింది. 2012 నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 మధ్య విద్యార్థులు స్వయంగా తెలంగాణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి తెలంగాణ భావజాలాన్ని ప్రజానికానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నమే తెలంగాణ విద్యార్థి మహాపాదయాత్రగా నిర్వహించబడింది. ఎప్పటి నుండి? నవంబర్ 26 నుండి ఎప్పటి వరకు? డిసెంబర్ 6 వరకు 2012లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. క్రమంగా ఉద్యమ భావజాలాన్ని, ఉద్యమ డిమాండ్ని ప్రజానికానికి తెలియజెప్పే ప్రయత్నం అనేది ఇందులో జరిగింది. అదేవిధంగా 2013 సెప్టెంబర్ 21న
10 జిల్లాల తెలంగాణ కోసం తెలంగాణ విద్యార్థి యుద్ధబేరీ పేరుతో భారీ బహిరంగ సభ మనకి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగింది. యుద్ధబేరీ సభ అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతుంది. 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా ఉండే తెలంగాణని కోరడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అది సభని నిర్వహించడం జరిగింది. 2010 ఏప్రిల్ 28వ తేదీన ఇక్కడ 2010 ఏప్రిల్ 28న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో నిరాహార దీక్షలు నిర్వహించారు. జర్నలిస్టులు తమదైన పాత్రను పోషించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జరిగే ప్రతి సంఘటనని కళ్ళకు కట్టినట్టుగా పత్రికల ద్వారా సమాజానికి అందించే ప్రయత్నం చేశారు. 2010 అక్టోబర్ 4న జర్నలిస్ట్ ఫోరం హైదరాబాద్ మీడియా మార్చ్ను నిర్వహించడం జరుగుతుంది. అంటే మీడియా మార్చ్ అనే కార్యక్రమాన్ని జర్నలిస్టులు 2010 అక్టోబర్ 4న నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది. 2010 డిసెంబర్ 5న మనకి తెలంగాణ పాత్రికేయుల మహాసభ ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించడం జరిగింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలనే తీర్మానం ఇందులో ఆమోదించబడడం జరుగుతుంది. అంటే ప్రతి సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇక్కడ గమనించాలి. అదేవిధంగా 2011 మార్చి 14న ఖైరతాబాద్ కేంద్రంగా మాక్ అసెంబ్లీ పేరుతో కార్యక్రమం అనేది నిర్వహించబడింది. అంటే వివిధ రూపాలలో వివిధ కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వంపై ప్రెజర్ పెంచే కార్యక్రమాలను చేపట్టారు. 1946లో హైదరాబాద్ రాజ్యం నందు ఏర్పాటు చేయబడిన ములాజిం యూనియన్ అనే సంస్థ కాస్త టీఎన్జీవీగా మారుతుంది. ఎప్పటి నాటికి? 1967 నాటికి పూర్తి స్థాయిలో 1967 నాటికి అది పూర్తి స్థాయిలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్గా మారడం జరుగుతుంది. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించింది కేఆర్ ఆమోస్ అవుతున్నాడు. అదేవిధంగా 2001 జూలై 25న తెలంగాణ ఉద్యోగుల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. ఎవరి అధ్యక్షతన? మనకి విఠల్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. డాక్టర్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో, సురేష్ చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. అంటే సమాజానికి సంబంధించిన వివిధ వర్గాలు జేఏసీలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమదైన పాత్రను పోషించారు. ఆ క్రమంలోనే ఆత్మార్పణలు జరిగాయి. ఆ క్రమంలోనే వివిధ వర్గాలు జేఏసీల ద్వారా ఉద్యమంలోకి రావడం జరిగింది. మొత్తంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించడంలో వీరి పాత్ర అమోఘమని చెప్పవచ్చు. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.